నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ మే నెల దర్శనం టికెట్లు గదులను వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ కుంగిన చాక్నవాడి నాల 3 ఏండ్లలో ఇది ఆరోసారి వెలుగులోకి టీడీపీ నేత రాస లీలలు రవికుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ దళిత మహిళ హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి మోహన్ భాగవత్ 2025 మే నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లు తోమాల అష్టదళ పాద పద్మ ఆరాధన ఇతర సేవలకు సంబంధించిన మే నెల కోటాను ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీన విడుదల చేయనుంది ఉదయం 10 గంటల నుంచి ఈ టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీలోపు సేవా టికెట్లను రిజిస్టర్ చేసుకోవాలి దీనికి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది లక్కీ డిప్లో ఎంపికైన వారికి మాత్రమే ఈ టోకెన్లు మంజూరు చేస్తారు ప్రధానంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపారాధన టోకెన్లను ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించనున్నారు హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గంలో మళ్లీ చాక్నవాడి నాల మరోసారి కుంగింది నాలా పైకప్పు నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలోనే రోడ్డు పొడవునా ఉన్న నాలా పైకప్పులు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి కుంగిన ప్రతిసారి అధికారులు మీద మరమ్మతులు చేసి వెళ్లిపోతున్నారని స్థానికులు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ఉదయం చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే జరుగుతున్న దారుస్ పలాం నుంచి గోషమహల్కు వెళ్లే ప్రధాన రోడ్డుపై చాక్నవాడి మలుపు వద్ద ప్రధాన రహదారి రోడ్డు వైపు ఉన్న నాలా పైకప్పు కుప్పకూలిందే ఇప్పటికీ 6 సార్లు నాలా కుంగిందే పర్మనెంట్ గా నాలాను రిపేర్ చేయాలని లేదా కొత్తగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు రవికుమార్ పై ఓ దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది నాపై గత కొన్నేళ్లుగా రవికుమార్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు గర్భం దాల్చడంతో నన్ను కిడ్నాప్ చేసి మలేషియాకు పంపించాడు బంధువులు ఆరా తీయడంతో విజయవాడకు రప్పించి డెలివరీ చేయించాడు నాకు రెండో వివాహం చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు అని మహిళ ఫిర్యాదులో పేర్కొంది ప్రపంచంలోని వైవిధ్యాన్ని ప్రజలు ఆమోదించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోందన్నారు పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లోని సాయి మైదానంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగవత్ మాట్లాడుతూ మనం కేవలం హిందూ సమాజం పైనే ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచుగా అడుగుతారని అన్నారు దీనికి సమాధానంగా దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదన్నా ఉందంటే అది కేవలం హిందూ సమాజమేనని తాను చెబుతానని చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు బర్ధమాన్లో ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరగా మొదట పశ్చిమ బెంగాల్ పోలీసులు నిరాకరించారు అనంతరం దీనిపై కలకత్తా హైకోర్టుకు వెళ్లి అనుమతులు పొందారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు